నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులకు కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని మళ్లీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య. కక్షదారులకు ₹1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశాలు. ప్రణయ్ రాయ్ దంపతులకు ఆల్రెడీ ఇంతకుముందు 3 ఏళ్ల కిందనే వాస్తవంగా ఆ కేసు కూడా నిజంగా కొట్టేసిరావు. ఆ కేసు అయిపోయినా కూడా మళ్ళీ కంప్లైంట్ వేరే వాళ్ళు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేలాగా చేసినందుకు ఇది కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. ఇది నిజంగానే వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళకి ఆల్రెడీ కేసు అయిపోయింది, అయినా కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారంటే ఇది కక్ష సాధింపు చర్యనే. ఇది మారాలనుకుంటే వాళ్ళకు ఆ నోటీసులు జారీ చేసినందుకు వాళ్ళ పరువు భంగం కలిగిందో లేకపోతే వాళ్ళు ఇట్లా ఏదో రకంగా వాళ్ళ నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని చేకూర్చాలంటే వాళ్ళకు ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేసారో వాళ్ళకు ₹1,00,000 జరిమానా అయ్యానని చెప్పేసి కోర్టు ఐటీ అధికారులకు సూచన చేయడం జరిగింది. ఆ మేరకు ఐటీ అధికారులు కూడా ముందుకు పోతామని చెప్పేసి ఆ కోర్టుకు రిప్లై ఇచ్చారు. చూద్దాం మరో వార్త. ఆ 1.25 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీల్లో ప్రదర్శించండి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని సూచన. ఈ పశ్చిమ బెంగాల్లో ఓటర్లు అంటే మా పేర్లు తప్పు పడ్డాయి, లేకపోతే మా పేర్లతో డబల్ ఓట్లు ఉన్నాయి, మా అడ్రస్ తప్పు పడ్డది, మా ఏజ్ తప్పు పడ్డది, మా ఇనిషియల్ తప్పు పడ్డా అని చెప్పేసి రకరకాల ప్రాబ్లం చెప్తే ఈసీ పట్టించుకోలేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి నడుస్తున్నది దానిపైన డిస్కషన్. పట్టించుకుంటలేదు, మా ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు, మాకు మళ్ళా మా పేర్ల పైన డబల్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఓటర్లే ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక అంశాన్ని తెరపైకి తెచ్చిర్రో అట్లనే ఓటర్లు కూడా బయటకు వచ్చారు. మా అడ్రస్లు తప్పు ఉన్నాయి, మా పేర్లు తప్పు ఉన్నాయి, మా ఏజ్లు తప్పు ఉన్నాయి, లేకపోతే మా పేర్ల మీద 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి అని చెప్పేసి దానిపైన లాస్ట్కు మ్యాటర్ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేసి ఒక మాట అయితే చెప్పేసింది. ఏంటంటే ఆ ఓటర్ల పేర్లు ఎంతమంది ఉందో ప్రతి ఓటర్ లిస్టు, అంటే ఏ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్టు ఆ గ్రామంలో డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి వాళ్ళ అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయో, అంటే పేరు తప్పుందా, లేకపోతే అడ్రస్ తప్పు ఉన్నదా, ఏజ్ తప్పు ఉందా, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందా, ఇట్లా ఏది తప్పు ఉంటే దాన్ని సవరించండి అని చెప్పేసి కోర్టు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కోర్టు చెప్పినాక సచ్చినట్టు వీళ్ళు చేయాల్సిందే. కానీ ఈసీ కూడా ఒక రకంగా ప్రధానమంత్రి కన్సైగలు ఏమైనా నడుస్తుందేమన్న అపోహాలు ఆరోపణలు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నది ఈసీ కూడా. ఈ అపోహాలు ఆరోపణలు ఈసీ కూడా ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నది. ఈరోజు కోర్టు కూడా ముందుకు వచ్చి చెప్పడానికి రీజన్ కూడా అదే అనమాట. ఏదంటే నిజంగా ఓటర్ల వాళ్ళ అభ్యంతరాలు ఏమున్నాయో స్వీకరించండి, వాళ్ళ అవకతవకలు ఏమున్నాయో అవి సరి చేయండి అని చెప్పేసి కోర్టు కూడా నిర్ణయించడం జరిగింది. కానీ ఈసీ కూడా ముందుకు పోతా ఉన్నది. మరో వార్త. కాళేశ్వరం బ్యారేజీలపై సర్కార్తో అమ్మితుమ్మి. తమ బాధ్యత ఏమీ లేదని ప్రభుత్వానికి మౌఖికంగా తేల్చి చెప్పిన నిర్మాణ సంస్థలు. క్రిమినల్ కేసులకు కూడా లొంగేది లేదని, న్యాయ పోరాటానికి సిద్ధమని సంకేతాలు. ఏ పనులు చేయాలన్నా మళ్ళీ తమతో ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. ఈ కాళేశ్వరం బ్యారేజీ పైన సర్కారు ఏదైతే బగ్గుమంటుందో దాని విషయంలో మేమైతే ఎక్కడ మిస్టేక్ జరగలేదు, మన సైడ్ నుంచి ఎక్కడ కూడా తప్పు జరగలేదు, మేము దేనికైనా సిద్ధం, కోర్టులో కేసు ఎదుర్కోవడానికైనా సిద్ధం అని చెప్పేసి ఆ నిర్మాణ సంస్థలు ఏదైతున్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ నిర్మాణ సంస్థ ఏదైతుందో ఆ సంస్థ కూడా మా నుంచి ఎక్కడ కూడా మిస్టేక్ జరగలేదు, క్వాలిటీలో మేము కాంప్రమైజ్ కాలేము, ఎక్కడ కూడా మేము ప్రాజెక్టుకు ఇబ్బంది అయ్యేటట్టుగా పనిచేయలేము, మేము పకడ్బందీగా పనిచేసినాం, నిజాయితీగా పనిచేసినాం, నిర్మాణ కరెక్ట్గా చేసినాం అని చెప్పేసి ఒక నిర్మాణ సంస్థ అయితే క్లియర్ కట్గా చెప్పేసింది. ఎందుకంటే మాతోటి మీరు సన్నిహితంగా ఉండి లేకపోతే మాతోటి కరెక్ట్గా మాట్లాడి ఏం జరిగింది అనే దానిపైన డిస్కషన్ చేసి దాన్ని ఏమైనా చేద్దామంటే చేయడానికి మేము ముందుకు వస్తాం. కానీ లేదు మా మీద కేసులు వేస్తాం, మా మీద కేసులు వేసి ఇది చేస్తామంటే మా కేసులు అనేది ఎదుర్కోవడానికైనా మేము సిద్ధం ఉన్నాం, ఎందుకంటే మా లోపల నిజాయితీ ఉందని చెప్పేసి నిర్మాణ సంస్థ ఎట్టకేలకు తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికున్నా కూడా వాస్తవానికి మళ్ళీ దాన్ని నిర్మాణం చేయాలంటే మళ్ళీ ఏదో ఒక సంస్థతోటి మళ్ళీ ఒప్పందం తీసుకోవాల్సిందే. అట్లాంటి ఆలోచన కాకుండా ఇక మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామంటే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కోర్టులో కేసు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ నిర్మాణ సంస్థలు కూడా తేల్చి చెప్పడం జరిగింది. చూడాలి మరి గవర్నమెంట్ కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. హరీష్ రావుకు సిట్ నోటీస్. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసు. నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత. సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇదే తొలిసారి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గత 2 ఏళ్ల నుంచి మామూలు హల్చల్ చేస్తారు ఈ టాపిక్. ఫస్ట్ కేసీఆర్ గారి మీద అండ్రి, తర్వాత కేటీఆర్ గారి మీద అండ్రి,
తర్వాత ప్రభాకర్ రావు పేరు మీద అంటే ప్రభాకర్ రావు తర్వాత ఈరోజు హరీష్ రావుకు మళ్ళా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏదో కొత్త గేమ్ ప్లాన్ చేసింది. ఏంటంటే ప్రజలందరూ ఏకమై ఏదన్నా గవర్నమెంట్కి పని అడిగే టైంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇగో ఇట్లాంటి కేసులు బయటికి తీసుకొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లాంటి కేసులు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజల ఆ ఆలోచనను తప్పుదో పట్టించాలి. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన తప్పుదో పట్టియాలంటే ఇట్లాంటి కేసులో ఏదో ఒకటి బయట కేసుకు వస్తే మళ్ళీ ప్రజల ఆలోచన దారి మలుతుంది. ప్రజల ఆలోచనను దారి మళ్లించే ప్రయత్నాలే ఇవన్నీ. ఎందుకంటే ఈ కేసు ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు అవుతున్నది? విచారణకు 2 సంవత్సరాల కాల వ్యవధి ఎందుకు పడుతున్నది? అవును, ఒక రోజుకు 10 రోజులకు ఒకరిని, 10 రోజులకు ఒకరిని, 10 రోజులకు ఒకరిని ఇట్లా ఎంక్వైరీ చేయొచ్చు కదా, వాళ్ళని విచారించవచ్చు కదా. అట్లా కాకుండా 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా విచారణ నడుస్తున్నది. ఆ కేసు వాళ్ళు ఎదుర్కొనేది ఎప్పుడు? ఆ కేసులా నిజంగానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేది ఎప్పుడు? ఇంటెలిజెన్స్ సంస్థ పనిచేసిందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పు చేసిందా? ప్రభాకర్ రావు ఆఫీషియల్ అధికారిగా ఉండి తప్పు చేసిండా? లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉండి తప్పు చేసిరా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి తప్పు చేసిరా? లేకపోతే హరీష్ రావు గారు తప్పు చేసిరా? ఎవరు తప్పు చేసిరు అనేది గవర్నమెంట్ తేల్చేది ఎప్పుడు? ఇంకా విచారణ తేలేది ఎప్పుడు? వీళ్ళకి శిక్ష పడేది ఎప్పుడు? ఎవరు చేసింది అనేది. ఒకవేళ వీళ్ళకి శిక్ష పడతలేదు ఇప్పటిదాకా అంటుకుంటే వీళ్ళు తప్పు చేయలేట. ఆ సిట్ విచారణ వెనకాల ఏం రిజల్ట్ బయటకు వచ్చింది? మరి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తురా? అసలు ఎందుకు విచారిస్తున్నాము, ఏమవుతుంది, వీళ్ళు ఏం సమాధానం చెప్పిర్రు, అక్కడున్న ప్రాబ్లం ఏంది, ఎవరెవరికి అన్యాయం జరిగింది, ఇవన్నీ బయటికి తీసుకురావాలి కదా. అది తీసుకురాకుండా ప్రజలు ఏదో క్వశ్చన్ చేసిన ప్రతిసారి ఏదో కేసు పేరుతోటి వీళ్ళని బదలాం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే జనాలంతా ఎట్లా చూసుకుంటూ ఊకుంటారు? ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగానే తప్పు చేసిర్రా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ బురదలే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ పైన? బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేస్తే బరాబర్ శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ తప్పు చేయకుంటే ఈ బురద ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? మరి ఈ రోజు వరకు హరీష్ రావు గారు ఇప్పుడు కేసీఆర్ గారిని విచారించి 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు అయిపోతుంది. మరి ఆ రోజు హరీష్ రావు గారికి నోటీస్ ఎందుకు ఇవ్వలేరు? ఆయన విచారణ అయిపోయిన 3 నెలల తర్వాత ఈరోజు హరీష్ రావు గారికి విచారణ, మళ్ళీ ఆయన అయిపోయిన తర్వాత ఇంకా 3 నెలలకు ఇంకొకరికి, ఇట్లా ఎన్ని రోజులు విచారణ పేరుతోటి కాలం సాగిస్తారు. కాలం సాగదీసుకుంటే ఎందుకు అవుతుంది అనిపిస్తుంది అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమో 6 గ్యారెంటీల విషయంలో గట్టిగా అడగగలరు. అడగకుండా ఉండాలంటే వాళ్ళ ఆలోచనను తప్పుదో పట్టేయాలి, లేకపోతే ఆ ఆలోచనల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పనులు ఇది అనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అట్లా కావద్దనుకుంటే నిజంగానే తప్పు చేసిన ఎవరు బరాబర్ తేల్చుండి. తొందరగా తేల్చకుండా ఇట్లాంటి ప్రయత్నాలు, ఈ చిలిపి ప్రయత్నాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం అయితే జరగదు. దీనికి తగిన ప్రవాసాలు ఉంటాయి, మళ్ళా అది చూసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా. మరో వార్త చూసుకుందాం. సైట్ విజిట్ తో భారీ స్కామ్, సింగరేణి సంస్థను అవినీతికి అడ్డగా మార్చిన సర్కారు. మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి. సీఎం మంత్రులు వాటా పంచాయతీ. రేవంత్కు దమ్ముంటే సిబిఐ విచారణను ఒప్పుకోవాలని హరీష్ రావు ఆరోపించడం జరిగింది. ఈ సైట్ విజిట్తో నిజంగానే స్కామ్ జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలోని విఘ్నులందరూ కూడా చెప్తున్న మాట అది. నిజంగా ఇది ఎందుకంటే కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధన ఏంది అంటే మొన్న ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు కూడా అదే అన్నారు. ఏంటంటే ఇప్పటిదాకా టెండర్లో వాడిన ఏ సంస్థ కూడా సైట్ విజిట్ చేయలే. సైట్ విజిట్ చేయకుండానే టెండర్లో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే సైట్ విజిట్ చేయాలి, సైట్ విజిట్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాం, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి టెండర్లో పాల్గొనే అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక కొత్త నిబంధన పెట్టారు. ఆ నిబంధన అనేది చాలా వింతగా ఉన్న జనాలకు కూడా చూడడానికి. ఎందుకంటే నిజంగానే అసలు టెండర్లు వాడుకున్న వాళ్ళకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా వాళ్ళ ఇష్టం అది. అది కాకుండా రావాలి, వస్తేనే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం, ఆ సర్టిఫికేట్ ఉంటేనే టెండర్లో పాల్గొనాలని చెప్పేసి ఒక వింత నిబంధన పెట్టి లాస్ట్కు ఆ నిబంధన ఏమున్నా కూడా లాస్ట్కు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దికే ఇచ్చారు అనేది హరీష్ రావు గారు ఆరోపణ. ఫస్ట్ మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికే అని చెప్పేసి ఒక వార్త కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. నిజంగానే కూడా మరి ఆ టెండరు దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది లేకపోతే అన్యాయం జరుగుతున్నది, ఆ టెండర్ వల్ల ఏమైనా స్కామ్ జరిగే అవకాశం ఉన్నదా, స్కామ్ జరిగితే అవకాశం ఉందా అనే దానికంటే అంటే ఒక 70% జనాలందరూ కూడా నిజంగా స్కామ్ అవకాశం ఉందని అంటారు. ఎందుకంటే ఈ టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయడము, వాళ్ళకి ఏదో సర్టిఫికేట్ జారీ చేయడం అంతా ఏముండదు. టెండర్లో పాల్గొనడము, ఏ సంస్థకు దక్కితే ఆ సంస్థ దక్కించుకోవడం తప్ప వేరేది ఉండదు అని చెప్పేసి ఇప్పటిదాకా నిపుణులు చెప్తున్న మాటలు. కానీ రేవంత్ రెడ్డి గారి నిబంధన వల్ల
వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్న మాట ఏంటంటే ఈ టెండర్ వల్ల ఈ టెండర్లో భారీ స్కామ్ జరిగే అవకాశం ఉన్నది, వాళ్ళ సొంత వ్యక్తులకు ఇచ్చుకోవడం కోసము ఇది ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ కానీ అక్కడ బీజేపీ కానీ ఆరోపిస్తున్నమాట. మరి చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఎట్లా స్పందిస్తారు అనేది. మరో వారు చూసుకుందాం. పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి, మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలు, చైర్మన్గా ఇన్ఛార్జీల మంత్రులు. ఒక్కో డివిజన్ వార్డుకు 6 ఆశావాహులు ఎంపిక. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ. వచ్చే నెల 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారిగా సీఎం రేవంత్ ప్రచారం. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం అంటే 16 మంది మంత్రులకు కూడా గట్టిగా పని పెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన టైంకి ఉండట్లేడు అందుబాటులో కాబట్టి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి చొప్పున 16 మంది మంత్రులకు కూడా గట్టిగా పని పెట్టిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం గట్టిగా చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన వారం రోజులు అందుబాటులో ఉండట్లేడు కాబట్టి వచ్చే నెల 3 తారీఖు నుంచి ఆయన మళ్ళీ ప్రచారంలో పాల్గొంటాడు. అప్పటి వరకు మీరే చూసుకోండి, మీరే ఇన్ఛార్జిగా ఉండండి, ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిగా మీరే ఇన్ఛార్జ్గా ఉండి మీరే బాధ్యతలు తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వీళ్ళ గట్టి ప్రయత్నం ఏముందంటే ఒకవేళ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లలో గిట్ట బై మిస్టేక్ ఓడిపోయినామంటే నెక్స్ట్ గవర్నమెంట్కి దెబ్బ పడుతుంది, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ప్రజలు మనకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లా కావద్దు అంటే ఖచ్చితంగా మనం మున్సిపల్లో గెలిచి రావాలని చెప్పేసి గట్టి నిర్ణయం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏముందంటే అరే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచి రావాలి, గెలవకపోతే నెక్స్ట్ గవర్నమెంట్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేసి 200% ఎమ్మెల్సీ సీట్లన్నీ కూడా మనమే గెలవాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఆ ప్రయత్నమే ఇగో ఇన్ఛార్జ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ను మంత్రిగా పెట్టడం కోసం రీజన్ ఇదే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టడానికి రీజన్ ఇదే. మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బైకి కొట్టాలి అని చెప్పి అదే భారీ ఎత్తున బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తున్నది. ఎందుకంటే మున్సిపల్ ఏరియాలల్లో బీఆర్ఎస్కు గట్టి బలం ఉన్నది. విలేజ్లలో లేకపోయినా కూడా మున్సిపల్ ఏరియాలల్లో బీఆర్ఎస్కు గట్టి బలం ఉన్నది. మేము 100% మేము ఒక 70% సీట్లను మేము కొడతామని చెప్పేసి ఏమో బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి చూడాలి మరి నిజంగానే కూడా ఎంతమంది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది. ఆ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మున్సిపల్ స్థానానికి 6 మందిని సెలెక్ట్ చేసింది క్యాండిడేట్లను. 6 మందిలో మళ్ళీ ఎవరినొకరిని ఫైనల్ చేస్తూ ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి క్యాండిడేట్లను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మున్సిపల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ తరఫున 6 మంది క్యాండిడేట్లను పెట్టుకున్నది. 6 మందిలో మళ్ళీ జనాల లోపల ఆదరణ నాయకుడు లేదా జనాలకు మెచ్చిన నాయకుడు జనాలకు నచ్చిన నాయకుడిని 6 మందిలో ఒకరిని ఫైనల్ చేస్తారు మళ్ళీ. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆశావాహులు 6 మందిని సెలెక్ట్ చేసి 6 మందిలో ఒకరిని మళ్ళీ ఫైనల్ చేసి ఎలక్షన్కి వెళ్తారు. చూడాలి మళ్ళీ ఆశావాహులు కూడా మళ్ళీ పార్టీలో ఉంటారా, నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ మారుతారా లేకపోతే ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా ఆ రకంగా గట్టి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తూ ఉన్నది. చూడాలి మళ్ళీ కొన్ని ఏరియాలో బీజేపీ కూడా హైదరాబాద్ ఏరియాలో కొన్ని బీజేపీ కూడా పోటీ చేస్తూ ఉన్నది. మరి చూడాలి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది.